30 ఏళ్ల టీడీపీ కూటమి ప్రభుత్వమే ఉంటుందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని గొప్ప క్యాడర్ తెలుగుదేశం పార్టీకి ఉందన్నారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని అన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు త్వరలో ప్రారంభం అవుతుందని అన్నారు. పొగాకు ప్రత్యామ్నాయం వైపు రైతులు దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం 30 ఏళ్లు టీడీపీ ప్రభుత్వమే ఉండాలని అన్నారు. కొత్త పాత కలయికతో గ్రూపులు లేకుండా అందరూ కలిసి పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడానికి చెందిన తపస్య విద్యా సంస్థల అధినేత డాకారపు కృష్ణ టీడీపీ పార్టీలో చేరిక కార్యక్రమం పట్టణంలోని స్థానిక సూర్య కళ్యాణ మండపంలో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు. నిన్న మధ్యాహ్నం ఏదో మాట్లాడుతుంది ఈ రోడ్ ఇష్యూ ఉందనుకుంటే ఇమీడియట్ గా కాంట్రాక్టర్ తో రాత్రి 11 గంటలకు మాట్లాడి ఆ కాంట్రాక్టర్ ఫైల్ చేసి ఉండే 4 కిలోమీటర్లు కూడా కంప్లీట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఆ కాంట్రాక్టర్ చేసి పని కూడా కంప్లీట్ చేసి టోటల్ 7 జంగారెడ్డి కూడా రోడ్డు బాగుంటుంది. మన పార్లమెంట్ సెషన్ లో ప్రపోజల్ పెట్టారు. వచ్చే రోజుల్లో ఆ పని కూడా చేయడం వస్తుందని కూడా మీ అందరికీ తెలుసుకున్నాం. అలాగే మీ అందరికీ ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులకు సంబంధించిన సమస్యల గురించి ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ పామాయిల్ రైతులైనటువంటి అలాగే టొబాకో రైతులకి ఇవాళ జీఎస్టీ ఎక్కువ వచ్చిందని బాధపడుతున్నారు. మేమందరం